వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. నేను మీ దివ్య. వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు 43,20,856 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు కావలి నియోజకవర్గంలో 1,018 మందికి 8,21,26,116 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వాళ్ళు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మనకి కొంతైనా మన ప్రభుత్వం ద్వారా వస్తుంది, చంద్రబాబు నాయుడు ద్వారా వస్తుంది, కావ్య కృష్ణారెడ్డి ద్వారా వస్తుంది. కాబట్టి మనం ధైర్యం చేసి మన యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయించుకుందామనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యాన్ని కూడా తీసుకొని మరి చేయించుకుంటా ఉన్నారు. అలాగే అంతేకాకుండా ఎల్ఓసీలు అంటే ముందుగానే ఆ జబ్బును ఎస్టిమేట్ చేసి అది ఎంత అవుతుంది అని వేలూరు ఓకే 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 చూడండి. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మెయిన్లో అభివృద్ధి జరిగింది వాస్తవం చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని కూడా ఈరోజు కావాలని తప్పుదారి పట్టిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని సందర్భంగా ప్రజానికానికి కూడా కావాలని ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ వైసీపీ నాయకులు మీ దృష్టికి తీసుకొచ్చిన వైసీపీ నాయకులు మీ దృష్టిలో పెడితే తిరుమల దేవస్థానం కూడా ఈరోజు మీరు లడ్డూలో జరిగిన కల్తీ మీద మీ సమాధానం ఏందని గ్రహించి అందరిని అడిగి వాళ్ళలో బుద్ధి వచ్చేటట్టుగా ప్రవర్తన మారేటట్టుగా మనందరం కూడా చేయాలి. అందుకనే ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకు కూడా చెప్తున్నాం. ఇక కావలిలో ఈ లడ్డు గురించి కానీ వెంకటేశ్వర స్వామి గురించి కానీ వైసీపీ నాయకులు ఈ తడవ పుట్టు ఏదైనా కార్యక్రమాలు చేస్తే దాని దీటైనటువంటి సమాధానం చెప్పడానికి కూడా కావలిలో ఉన్న తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. వ్యక్తి పరిస్థితులు తగ్గించే ప్రసక్తి లేదనే విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి హెచ్చరిస్తూ ప్రజలను చైతన్యపరచుకోండి, ప్రజలకి సమస్యలు ఉంటే తెలియజేయండి, అవసరమంటే మా దృష్టికి తీసుకురండి, కావాలని అభివృద్ధి చేసుకున్నామే తప్ప మీరు మీటింగ్లు పెట్టి అంగు ఆర్పాటాలు దండాలు చేస్తే సహించే ప్రసక్తే లేదని ఈ కావలి ప్రశాంతతకు మారుపేరుగా ఉండే కావల్లో మీరు లేనిపోయిన వ్యక్తులను బయట వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేత లేనిపోయిన నిందలేసే విధంగా మీరు ఉపన్యాసాలు ఇచ్చడం జరిగితే దానికి మీదైనటువంటి సమాధానాలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నుంచి ఉంటాయని కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రసన్న కలిగి దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎడలో చేసినటువంటి పాపం ఈరోజు మీ రోజా మీ జోగి రమేష్ గారు చెప్పారు, దేవుడితో పెట్టుకున్నాం, లాస్ట్ మన జీవితాలు ఏమవుతున్నాయని మీ వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా అర్థం చేసుకోకుండా కావాలని ప్రజలకు తప్పుదారి పట్టించడం పద్ధతి కాదనే విషయాన్ని కూడా వైఎస్ఆర్సీపీకి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సీఎం చెక్కులు పంపిణీ చేయాల్సిందిగా కోరుతున్నాం.